హైదరాబాద్ హైడ్రా యాక్షన్ ప్లాన్ మొదలైంది. 3 ఫేజ్లలో ఆపరేషన్ హైడ్రా నడవనున్నట్లు తెలిపారు కమిషనర్ ఏవి రంగనాథ్. ఆక్రమణలు ఆపడం, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు, చెరువుల పునరుద్ధరణ ఇందులో ఉంటుందని అన్నారు. ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కొనుగోళ్లు, అమ్మకాలు జరిపితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ హైడ్రా యాక్షన్ మొదలైంది. సిటీ మొత్తంలో దాదాపు 185 చెరువులు ఉన్నట్లు గుర్తించింది హైడ్రా. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, ఇతర డిపార్ట్మెంట్స్ సహకారంతో హైడ్రా ముందుకు వెళుతోంది. ఆపరేషన్ హైడ్రా మొదలైందని, మొత్తం 3 ఫేజుల్లో హైడ్రా ఆపరేషన్ జరగనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా ప్రధాన లక్ష్యం భవిష్యత్తులో కబ్జాలు చేయాలంటే భయం ఉండేలా చూడడమే అంటున్నారు రంగనాథ్. హైడ్రా పరిధి చుట్టుపక్కల మొత్తంగా 400 చెరువులు ఉన్నాయన్నారు కమిషనర్. చెరువులు, పార్కులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా హైడ్రా చూడబోతోందన్నారు. హైడ్రా ఫస్ట్ ప్రయారిటీ చెరువుల రక్షణ, ఆక్రమణలు జరగకుండా చూడడమే అన్నారు. హైదరాబాద్లో చాలా చెరువులు ఆక్రమణలు జరిగాయని, ఇప్పటికైనా ఆపకపోతే పర్యావరణ ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోందని, 3000 మంది స్టాఫ్, 2050 చదరపు కిలోమీటర్ల వరకు హైడ్రా విస్తరించనున్నట్లు తెలిపారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏసీపీ ర్యాంక్ అధికారితో పిఎస్ నడుస్తుందన్నారు. ఇప్పటికే హైడ్రాకు వందలాది ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదులపై దశలవారీగా చర్యలు చేపడతామన్నారు. ఆ వాగులు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు నాలాస్ కూడా పూర్తి చేసినారు, దాన్ని కూడా మొత్తం లేవు. అంటే ఒక చెరువు ఓవర్ఫ్లో అయితే కనుక అది పోవడానికి దారి కూడా లేదన్నమాట. ఆ పరిస్థితులు చాలా చోట్ల కూడా ఉన్నాయి. సో అందుకోసం ఎన్నింటినీ కూడా మన రివైవ్లో, ఎన్నింటిలో కూడా ఈ ఫేజెస్లో మనం గ్రాడ్యువల్గా వీ హ్యావ్ టు డూ దిస్. అంటే ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు కూడా వాటర్ వెళ్ళే విధంగా ఇది అద్భుతంగా మన గొలుసుకట్టు చెరువులు అంటారు. ఈ గొలుసుకట్టు చెరువుల్లో అది ఎప్పటి నుంచో మనకి హిస్టారికల్గా వచ్చినటువంటి దీన్ని మొత్తం మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ తోటి మొత్తం డిస్టర్బ్ చేసి, అతలాకుతలం చేసి మొత్తం కూడా ఇప్పుడు ఈ పరిస్థితులు చిన్న వర్షానికే కూడా హైదరాబాద్లో మనం ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోతుంది, లేకపోతే లోతట్టు ప్రాంతాలన్నీ సబ్మర్జ్ అవుతున్నాయంటే కనుక కారణం జనాలందరూ కూడా ఏది ప్రభుత్వాలని, వ్యవస్థల్ని తిప్పితే కాదు, మనందరూ కూడా బాధ్యత ఉంటుందన్నమాట. ముందు మనం ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో అసలు కొనకూడదు, ప్రాపర్టీస్ కొనకూడదు. ఎవరన్నా కొంటుంటే కూడా అది తప్పకుండా అది రేపు ఏంటంటే ముందు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. మేము అందుకోసమే చెప్పాము కూడా, దయచేసి వీటిల్లో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇమీడియట్గా ముందు మాకు మెసేజ్ నాకు ఇవ్వండి, మేము కొనకూడతాం, తప్పకుండా డెమాలిష్ చేస్తాం. కొత్తగా వచ్చే స్ట్రక్చర్స్ ఏదున్నా కానీ కూడా ఫస్ట్ ఫేజ్లో అని చెప్పారు. ఫర్దర్గా రానివ్వకుండా ఉండడానికే వాటి మీద నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం. విల్ బి వెరీ వెరీ రూత్లెస్ ఆన్ ద కన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ఎఫ్టీఎల్ అండ్ ఇది బఫర్ జోన్. మూడు దశల్లో హైడ్రా ఆపరేషన్ జరుగుతుందని, ఫేజ్ 1 భవిష్యత్ ఆక్రమణలు ఆపడం, ఫేజ్ 2 ఆక్రమణలు జరిగిన వాటిపై చర్యలు తీసుకోవడం, ఫేజ్ 3లో చెరువులు పునరుద్ధరణ చేయడం, లేక్ టు లేక్ చైన్ లింక్ సరిచేయడం అనేది ప్రాముఖ్యత అన్నారు. ఇక ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో భూములు కొనొద్దు, కొత్త నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వచ్చే నెలలో డిజాస్టర్ మేనేజ్మెంట్పై వర్క్షాప్ నిర్వహిస్తామన్నారు రంగనాథ్. ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు కడితే హైడ్రా యాక్షన్ కఠినంగా ఉంటుందన్నారు. బఫర్, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని, వాటిపై కూడా కార్యాచరణ మొదలైందన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో వచ్చిన లేఅవుట్ అనుమతులను రద్దు చేయాలని ఇప్పటికే కోరినట్లు రంగనాథ్ తెలిపారు. హైడ్రా వద్ద హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ నుంచి సరూర్ నగర్ చెరువు వరకు ఎన్ఆర్ఎస్సీ ఆధ్వర్యంలో చేసిన సర్వే రిపోర్టును బేరీజు వేసుకుని హైడ్రా ఆపరేషన్ మొదలెట్టింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లో 57 చెరువులు 1979లో ఉన్న పరిస్థితి, 2023లో ఆక్రమణకు గురైన శాతాన్ని తెలియజేస్తూ లెక్కలను విడుదల చేసింది. 1979 గూగుల్ మ్యాప్, 2023 యాప్ మ్యాప్ను విడుదల చేసి ఎంత మేరకు ఆక్రమణ జరిగిందనే విషయాన్ని వెల్లడించింది. 1979 నుంచి 2023 మధ్యలో హుస్సేన్ సాగర్లో 21% గురైనట్లు ఎన్ఆర్ఎస్సీ సర్వే ద్వారా తెలిసినట్లు రంగనాథ్ తెలిపారు.
సరూర్ నగర్ 56%, మీరాలాం చెరువు 32, ఆర్కేపురం చెరువు 71, సఫిల్గూడ 65, మిర్యాలగూడ 90, ఫీర్జాదిగూడ 73, నల్ల చెరువు 90, దమ్మాయిగూడ 64, నాగారం చెరువు 45, నాంపల్లి 28, నాగోలు 41, బండ్లగూడ 83, సాయినగర్ బాలాపూర్ 60, తుమ్మలకుంట 100%, బతుకమ్మకుంట 100%, గుర్రం చెరువు 85% ఆక్రమణకు గురైనట్లు ఈ సర్వే ద్వారా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు కొన్ని చెరువులు 80, కొన్ని చెరువులు 60% సింక్ అయినట్లు ప్రకటించారు. హైడ్రాకు ప్రతిరోజు 50 వరకు ఫిర్యాదులు వస్తున్నాయట. హైడ్రా ఏర్పాటు జరిగి నెల రోజులవుతోంది. ఈ నెల రోజుల్లో దాదాపు 2000 వరకు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. హైడ్రా ఫస్ట్ టార్గెట్ చెరువుల పరిధిలో కబ్జాలకు గురైన ప్రాంతాల్లోని కట్టడాలను కూల్చడం, చెరువులను గొలుసుకొట్టు చెరువులుగా మార్చడం, చెరువులను 1979కి ముందు ఉన్నట్లుగా పునరుద్ధరణ చేయడమనే ప్రాముఖ్యతతో యాక్షన్ ప్లాన్ మొదలైంది. చెరువుల ఆక్రమణలు, బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలు, రాజకీయంగా లోకల్లో బలమైన వ్యక్తులే ఉన్నారని, చెరువులో అక్రమ కట్టడాలు కన్వెన్షన్ లాంటి సెంటర్ ఉన్నా కఠినంగా వ్యవహరిస్తామని, ఎమ్మెల్యే అయినా లీడర్ అయినా అక్రమంగా కడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణ ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో లేఅవుట్లు, భారీ వెంచర్లు వెలిశాయి. భవిష్యత్తులో అంటే సెకండ్ ఫేజ్లో లేఅవుట్లు, వెంచర్లపై కార్యాచరణ రూపొందించిన తరువాత అక్కడ నివాసం ఉంటున్న వారికి నోటీసులు పంపించి కూల్చివేతల కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదని, అక్రమంగా బఫర్, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగితే ఖచ్చితంగా ఏదో ఒకరోజు వాటిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా కొన్ని చెరువుల దగ్గరలో జరిగిన నిర్మాణాల్లో ఉన్న నిర్మాణాలు సైతం ఉన్నాయి. వాటికి సంబంధించిన అంశంపై కూడా భవిష్యత్తులో ప్రణాళికలు చేయబోతున్నామన్నారు. ఇక చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపడితే ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసి తీసుకోవాలని, కానీ అలాంటి ఒకటి అనుమతి ఉందని కూడా ప్రజలు మర్చిపోయినట్టు తెలిపారు. ఇరిగేషన్ నుంచి ఎన్ఓసి తీసుకుని వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రా ఆపరేషన్ చేసే క్రమంలో బెదిరింపు కాల్స్ వచ్చినా కూల్చివేతలు ఆగమన్నారు. తప్పులు చేసే అధికారులపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక హైడ్రాను 3 జోన్స్గా విభజించి కార్యాచరణ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటించారు. త్వరలో హైడ్రా దగ్గర ఉన్న ఆధారాలతో తీసుకోబోయే చర్యల గురించి హైడ్రా చైర్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద సమావేశం ఉందని, ఆ సమావేశం పూర్తిగానే హైడ్రా ఆపరేషన్ మరింత వేగంగా ముందుకు వెళుతుందని ప్రకటించారు. అదేవిధంగా హైడ్రా ఆపరేషన్తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. దానిపై ఫోకస్ ఉంటుందన్నారు రంగనాథ్. మరి రాబోయే రోజుల్లో కూల్చివేతల కార్యక్రమంపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంటుంది.